ఇంతమంది వస్తే సారే ఆడేస్తారు చెప్పండి. కొంచెం లైవ్ ఉంది. నేను బావాలి సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు, సామాన్య జీవితంలో సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు, వైన్ షాప్లో పనిచేస్తాడు. ఏ రోజు గొడవతో సంబంధం లేదు, ఏ రోజు ఇంత చంపేంత చంపుకునేంత అంత పరిస్థితుల్లో అంత ఫ్యాక్షన్ అంత గొడవలు అయ్యేవి కూడా ఎప్పుడు లేవు. అంతే కదా. ఆయన వెనకలేదు. సాక్షాత్గా చేసుకున్నాను. ఐడి కార్డు పార్టీ కోసమే ప్రేరణలు ఇచ్చాను అబ్బాయి. అలాంటి అబ్బాయి కాదు, తగులుకోయినా చాలా అభిమానం. నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేది అని ఎప్పుడు న్యాయం చేశారు. నా బిడ్డకి న్యాయం చేయండి. పోలీసులు చేపిస్తారు, మీరు చేస్తారు. ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. వీళ్ళు వెనకుండి ఆంజనేయులు చేపిస్తున్నాడు. వీళ్ళిద్దరికి మేము కాను నేనుండా మీ ఆంజనేయులు చేపిస్తున్నాడు. టీడీపీ గుండాగా ప్రోత్సహిస్తున్నాడు. గంజాయి తాగి వాడి మీద 3 కేసులు ఉన్నాయి. పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు కోసాడు. ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు. కేవలం పార్టీ వల్లే, నాకేం కక్షలు లేవు. వాడి ముఖం మేము చూసే ఎరగమయ్యా. ఆయన పని ఏందో ఆయన ఏందో పోతాడు వస్తాడు. అప్పుడు కూడా షాపుకనే పోయాడు. హైదరాబాద్ లో ఉద్యోగం కూడా వదులుకొని వచ్చేసారు. కోసం అని వచ్చాడు. అమ్మాయి చెల్లెలు చికెన్ లాగా
వీడియో తీసి అందరినీ భయపెడుతున్నారు. ఎవరికి ఫోన్ చేసినారు? ఎవరికి ఫోన్ చేసినారు? రికార్డ్ చేసినారా? రికార్డ్ చేసాము. ఫోన్ చేసిన రికార్డింగ్ ఉన్నారు. ఫోన్ చేసి నలుగురిని చంపుతామని చెప్పి ఫోన్ రికార్డింగ్ ఉందా? రికార్డ్ తెప్పి చూసారా రికార్డింగ్? నీ ఫోన్లో తెప్పి వాట్సాప్ ఫోన్ करके भेजो తెప్పి చూసారు. ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేర్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు మెయిన్గా ఎవరైతే ఉన్నారో నాయకులు వెనకాల వాళ్ళ కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కిలేదు. లేదండి